ప్రాజెక్టులు నదీ జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. నదీ జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ఆంధ్రకు నీళ్లు పంపి తెలంగాణ రైతులను మరణశాపనం చేశారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ధ పాలమూరుపై పెట్టలేదన్నారు. 299 టీఎంసీలకు ఒప్పుకొని బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు మరణ శాసనం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి ప్రాజెక్టుకేమో 1.5 టీఎంసీ నుంచి 1 టీఎంసీ పర్ డే తగ్గడానికి గత ప్రభుత్వం మరి కుట్ర చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చినాడు 40,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయింది గత ప్రభుత్వం. దాంట్లో 10,900 కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ బిల్సే పెండింగ్ పెట్టిపోయిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు, బీసీ రేషియో అప్రూవల్ లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీ వాటర్ అలొకేషన్లో 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్స్ మరి కేటాయింపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది. అదే ఏ విధంగానైతే ఆ 90 టీఎంసీని 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి గోదావరి వాటర్ డైవర్షన్, అదే విధంగా మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఈ సభ ద్వారా మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము 90 టీఎంసీలతోనే ముందుకు పోతున్నాం. ఎవరైనా అవాస్తవాలు అసత్యాలు చెప్తే అది నమ్మొద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వాళ్ళు మాట్లాడిన అబద్ధాలు అన్నీ కావు. ఇది ఎలక్షన్స్ ఎప్పుడైనాయి? డిసెంబర్ 2023లో. ఇది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి వాళ్ళు ఒక్క పంపు ఆన్ చేసి 3-4 గంటలు నడిపించి మళ్ళా పనిచేసి వెళ్ళిపోయినరు. ఆ రోజు ఆ ప్రభుత్వమే విడుదల చేసిన బ్రోషర్ నుంచి మీకు అంకెలు చెప్తున్నా. ఇది యావత్ తెలంగాణ ప్రజలు తెలవాలి విషయం. ఎందుకంటే ఏ విధంగా మోసం చేసిండ్రు, ఏ విధంగా ఉమ్మడి మహబూబ్నగర్కి మరి రైతాంగానికి ద్రోహం చేసిన విషయం తెలవాలి. వాళ్ళ దాంట్లో ఇట్లనే ఉంది. ఆడ ఏంది? పరిపాలన అనుమతి 35,200 కోట్లు, బ్రాకెట్స్లో 55,000 కోట్లు. అంటే జియో ఇచ్చినప్పుడు 35,000 కోట్లు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సెంట్రల్ వాటర్ కమిషన్కి సబ్మిట్ చేసేటప్పుడు 55,000 కోట్లు. ఇంకో ముఖ్యమైన విషయం మనం అందరం గమనించేదంటే ఈ పాలమూరు రంగారెడ్డికి కానీ కాళేశ్వరం కానీ చాలా హై కాస్ట్ హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చింది. అంటే 11-11.5% లోన్ తీసుకొచ్చింది. మొదటి సంవత్సరం బట్టి గారు ఇరిగేషన్ శాఖకి 24,000 కోట్లు పెడితే నేను చాలా సంతోషించిన. అసలు 24,000 కోట్లు ఇస్తుండేమో వర్క్లు కానీ. మరి సంవత్సరం అయిపోయేసరికి అందులో 16,000 కోట్లు కేవలం ఇరిగేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్కే రిటర్న్ అయినాయి. మరి మేము అధికారంలో వచ్చిన తర్వాత ఆ 11%కి తీసుకొచ్చిన ఇరిగేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ తగ్గించి రీస్ట్రక్చర్ చేసి 7% తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి మనవి చేస్తున్నా. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిసి ఉండొచ్చు. ఒక శంకుస్థాపన ప్రోగ్రాం ఆడ చేస్తే 3 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ అధ్యక్ష, యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలవాలి అది ఎంత మోసం దగా అని. 2016లో అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు, ఫౌండేషన్స్ వేసినప్పుడు అగ్రిమెంట్ ఏమో 30 నెలలకి సైన్ చేసిన, అంటే 2.5 ఏళ్ళు. బయట మరి సరే 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రకటించుకున్నారు. 2016లో 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అంటే 2015
2015లో 3 ఏళ్ళని అక్కడ దేవరకద్ర ఎమ్మెల్యే అంటున్నాడు. కుర్చీ చేసుకుని కట్టిస్తాడు. మరి కుర్చీ ఎటు పోయిందో ఆయన ఎటు పోయిందో. మరి ఇప్పుడు అది 2018 వరకు పూర్తి కావాలి. ఇప్పుడు 2025 ఇప్పటి వరకు పనులు 30% జరిగినాయి. ఏ రోజైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినరో ఆ రోజు కేవలం 7,469 కోట్లు ఖర్చు పెట్టుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా పూర్తయి ఈ అన్నిటికి ఉన్న ఇరిగేషన్ పొటెన్షియల్ 8,65,000 ఎకరాలను మనం చేస్తున్నాం. 8.65 lakh acres. కేవలం 7,000 కోట్లు ఖర్చు పెట్టుంటే అది మీరు ఎందుకు ఆలోచన చేయాలంటే మళ్ళీ ఫిగర్స్ కంపేర్ చెప్తున్నా. 1.83 lakh crores ఖర్చు పెట్టిండ్రు. 1,83,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్లలో. 1,83,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 7,469 కోట్లు ఈ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ మీద నవంబర్ 2023 నుంచి వాళ్ళ అధికారులు వచ్చిన డిసెంబర్ 2023 నుంచి ఖర్చు పెట్టుంటే ఈ ప్రాజెక్టులు పూర్తయి 8,65,000 ఎకరాలకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్ళు అంది అనే విషయాన్ని మనం చేస్తున్నాం.